కరీంనగర్ జిల్లా కాజీపూర్లో ఇసుక క్వారీని రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులు చేపట్టిన నిరసనలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. ప్రధాన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొన్నారు. క్వారీ వల్ల భూగర్భ జలాలు అడుగంటి చుట్టుపక్కల గ్రామాలు ఎడారిగా మారుతున్నాయని, రైతులు నార్లు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మట్టి అనుమతులతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే క్వారీని నిలిపివేయకపోతే కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఓ హామీతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి అయింది. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఈ యొక్క ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు, రైతులు పంట పోసుకుందామంటే నీళ్ళు వస్తలేవు. ఇప్పటికే దుంకడ మేము ధర్నా చేసినాం. ఉండొక కాజీపూర్ బతుకుతాందిరా, కాజీపూర్కు మేనేటం నీళ్ళకెళ్ళి నీళ్లు తీసి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో ఈరోజు కాజీపూర్ నోట్లో కూడా మన్ను కొడుతుంది ప్రభుత్వం. ఆ ఇసుక కారి మొత్తం ఇసుక తీయడం వల్ల ఆ ఉన్న నీళ్లు మొత్తం కూడా బాయిలర్ నీళ్లు, బోరింగ్ నీళ్లు మొత్తం కూడా పోయి ఒక కాడ చేరిపోయినాయి. కాజీపూర్ గ్రామస్తులతో పాటు మండలంలో ఎలగందుల నీళ్ళు లేవు, ఇటు బద్దిపేల నీళ్ళు లేవు, బావుపేట నీళ్ళు లేవు, నాగులపల్లి నీళ్ళు లేవు. ఈ మొత్తం ఉసుక తీయడం వల్ల మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అసలు వాస్తవంగా ఎందుకు తీయాలి ఇసుక? ఎందుకు తీయాలి ఇసుక? అగడు పడ్డట్టు రాత్రి గుట్టలో దాకా ఉసుక తీసేసారు. వాస్తవంగా ఈ కాంట్రాక్టర్ ఉసుక కాంట్రాక్టర్ కాదు, మానే డ్యాంలో మట్టి నిల్వ ఉన్నది కాబట్టి ఆ మట్టి పుడక తీసేందుకు కాంట్రాక్ట్. కానీ అలా లాస్ వస్తుందని చెప్తే ప్రభుత్వము నీ ఇష్టం ఉందో దోసుకోపోవంటే అటు పోతాను, ఇటు పోయి మొత్తం ఉసుక తీయడం వలన రైతాంగం నోట్లో మన్ను కొడతారు. బాయిల నీళ్లు పోయినాయి, బోరింగ్ల నీళ్లు పోయినాయి, లాస్ట్కు పంటలు పోని తాగుతుంది కూడా నీళ్లు దొరకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసు వాళ్ళు అనుకోవచ్చు దీనికి 36 తొవ్వలు ఉన్నాయి, ఇటు లారీలు పోయినా ఎటు లారీలు అనుకుంటారు కావచ్చు. ఇది మొదలు. రేపు కరీంనగర్ నగరంలో ఇట్లనే ధర్నా ఎత్తాం. ఇప్పుడు 2 గ్రామాలు కావచ్చు, రేపు జిల్లా మొత్తం తీసుకొచ్చి కరీంనగర్లో కూర్చుంటాం. అప్పుడు ఎన్ని దారులు ఉంటాయి ఇది? అందుకని నేనేమంటానా, కలెక్టర్ గారు చెప్పిన పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. మా ఉపాధి దెబ్బతీసులు గుట్టలు వేర్చడం వలన రేపు లారీలు మొదలైతే బతుకుతామా? ఉసుక మొత్తం పోతుంది, ఎడారి అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము విరమించుకోర్రి, ఉసుక మీద ఆదాయం పెంచుకోకుర్రి. ఆ ఉసుక యథావిధిగా ఎట్లా తీసిన వాటిలో అల్లేవారు నా నీళ్లు కాపాడు. లేకపోతే అక్కడి నుంచి ఒక ట్రాక్టర్ ఉంది, ఆ ఉసుకను ఒక ట్రాక్టర్ కూడా రోడ్డు దగ్గర రానియకూడదు. చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమం చేస్తాం మేము, ఈ ఉద్యమం కొత్త కాదు. ఈ ఉద్యమం కొత్త కాదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, చూడలేదా ఖాళీరేలా ఎన్నిసార్లు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఉసుక మీద లాభాలు పెట్టకు, ఉసుక తీయనీయకు. నేనేమంటాను, ఉసుక అనేది ఈ కాజీపూర్ కానీ దీనికి నేచర్ ఇచ్చిన గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది బహుమతి. అది అందుకెళ్ళి ఒక ట్రాక్టరు ఉసుకే అస్తర్కారికి తీయనీయవు, అందుకెళ్ళి ఒక ట్రాక్టరు ఇల్లు కట్టుకుందా తీయనీయవు, అందుకెళ్ళి ఒక ట్రాక్టరు ఇంద్రమ్మకి తీయవు.
మొత్తం తీసుకుపోతే హైదరాబాద్ పోతే ఇక్కడ ప్రజలు ఎట్ట బతకాలి? ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి అయింది, మనం ఎవరికి వ్యతిరేకం కాదు.